హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 30th సెప్టెంబర్ కోసం సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంకెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం సెన్సెక్స్లో చూస్తే మనకైతే 3 times మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు. చూసారు కదండి ఇక్కడ మనకి. అందుకే మనమైతే చాలా నెగిటివిటీ అనేది చూసాం మన మార్కెట్లో. కాకపోతే మనం ఇప్పుడు నియర్ టు మనం సపోర్ట్ జోన్ ఉన్నామండి. ఓకేనా. సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 85,360 లెవెల్ అండి. ఒకవేళ 85,360 లెవెల్ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ మనము 84,880 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 85,665. ఒకవేళ ఈ డిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 85,824 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మనం మళ్ళీ 86,000 లెవెల్ని టచ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకెక్స్ అండి. సో బ్యాంకెక్స్ కూడా చూస్తే మనము సెల్లర్స్ అయితే యాడ్ అయ్యారు ఇక్కడ. అవునా. సో సెల్లర్స్ యాడ్ అయిన తర్వాత మనమైతే మంచి ఫాల్ చూసాము. సో మనకి 10-15 టైంలో మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారండి. సో దాని తర్వాత మనమైతే స్లోగా మంచి నెగిటివ్ ఫాల్ అనేది చూసాం, రైట్. అండ్ అలాగే మనం బ్యాంకెక్స్లో ప్రస్తుతానికి మనము బయ్యర్ జోన్లోనే ఉన్నాము. ఓకేనా. సో ఒకవేళ మనకి 61,000 లెవెల్ బ్రేక్ అయింది అంటే మళ్ళీ మనము డౌన్ఫాల్ చూడొచ్చండి. నెక్స్ట్ 60,460 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇది మనకి చాలా మంచి సపోర్ట్ అండి. 61,000 లెవెల్ అనేది ఒకవేళ బ్రేక్ అయితే మళ్ళీ ఫాల్ ఉంటుంది, లేదంటే ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 61,400. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 61,680, 61,700 లెవెల్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా అండి. సో ఇవ్వండి మన సెన్సెక్స్ అండ్ బ్యాంకెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.